హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పూల్ మకానా స్నాక్. ఈ స్నాక్ని ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చాక స్నాక్స్ కింద ఇవ్వడానికైనా లేదంటే స్కూల్కి స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా ది బెస్ట్ స్నాక్ అనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పూల్ మకానా వచ్చేసి వెయిట్ లాస్కి కానీ చక్కటి ఎంపిక అనే చెప్పొచ్చు. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతాయి. అంతేకాకుండా దీంట్లో ఫైబరు, ప్రోటీను, కాల్షియం, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనం బెల్లం వాడాం కాబట్టి మన బాడీకి కావాల్సిన ఐరన్ కానీ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా నువ్వుల్లో కానీ కాల్షియం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు దీంతో మనకు పుష్కలంగా లభిస్తాయి. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ పూల్ మకానా స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న పూల్ మకానాని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకున్నాను అనమాట. వీటిని బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. పూల్ మకానా మనకు సాఫ్ట్గా ఉంటాయి. మనం ఈ విధంగా వేయించడం వల్ల అవి క్రిస్పీగా తయారవుతాయి. పూల్ మకానాని ఒత్తిగా తింటే దానికి టేస్ట్ అంటూ ఏమీ రాదనమాట. మనం దాంతో ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. పూల్ మకానా కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం వచ్చేసి ఇందులోకి బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇవి చల్లారే లోపల మనం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి ఈ పూల్ మకానా స్నాక్ ఏదైతే ఉందో అది మరింత టేస్టీగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకుంటున్నాను. మీ ఇష్టం, బెల్లం కాస్త ఎక్కువగా కావాలంటే కానీ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కరగడానికి ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ని తీసుకోండి. ఈ బెల్లం మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే బెల్లం కరగడమేమో కానీ మాడిపోతుంది. బెల్లం ఈ విధంగా చక్కగా కరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా వాటర్లో వేసుకొని చెక్ చేసేసి చూసుకోండి. మనకు వచ్చేసి కొద్దిగా హార్డ్ బాల్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇది సాఫ్ట్గానే ఉంది. ఇంకాసేపు అయితే టైం పడుతుంది. ఇంకాస్త దగ్గరకు అవనిచ్చి ఇప్పుడు మనము దీంట్లోకి వచ్చేసి నువ్వుల్ని యాడ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పూల్ మకానాని కానీ యాడ్ చేసుకొని ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనకు ఆల్రెడీ పాకం వచ్చేసింది కాబట్టి పూల్ మకానాకి తొందరగా మిక్స్ చేసుకుంటేనే అన్నిటికీ చక్కగా ఈ పాకం అనేది కోట్ అవుతుంది. చల్లారే కొద్దీ పాకం గట్టిపడుతుంది కాబట్టి కొన్నిటికి కోట్ అయ్యి కొన్నిటికి అవనట్టుగా వస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కానీ చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. పాకం అన్నిటికీ కరెక్ట్గా పట్టేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్కి ఆల్రెడీ నెయ్యిని అప్లై చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఆ ప్లేట్లోకి ఈ పూల్ మకానాన్ని తీసేసుకుందాం. నెయ్యిని అప్లై చేసి తీసుకోవడం వల్ల మనం ఏ ప్లేట్లో అయితే వేసుకుంటామో ఆ ప్లేట్కి ఈ పూల్ మకానా అంతా కానీ అంటుకోకుండా మనకు ఈజీగా ఊడొస్తాయి. వేసుకున్న ఈ పూల్ మకానాన్ని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చల్లారే కొద్దీ వీటిని కొన్ని సపరేట్ అయితే చేసుకున్నాను అనమాట. మీకు చూపించడానికి అన్నట్టు ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒకటి అంటుకో ఉంటాయి కదా, ఇలా లాగామంటే మనకు ఈజీగా ఊడొచ్చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన పూల్ మకానా స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగితే మనం ఈజీగా దీంట్లో నుంచి తీసిచ్చేయచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పూల్ మకానా స్నాక్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ స్నాక్ మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చి చూడండి. వాళ్ళకి 100% నచ్చుతుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ పూల్ మకానా స్నాక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.